చెయ్యని తప్పుకి ఎందుకండి సారీ చెప్తున్నారు అంది. ఈరోజు తప్పు చేయి నువ్వు దొంగవెలా అవుతావు అంది. ఇంకా రేపేముంటుందో తెలియట్లేదురా. దానికేం కంగారు పడదురా, వేగంగా పరిగెత్తుకొచ్చి నేను కౌలించుకుని ఐ లవ్ యూ చెప్తుందిరా. అలా అంటుందా? రే బస్వానా ఆపకుండా వాయించు. విషయం తెలియకుండా వాయించినట్టే. ఈడో పెద్ద ఇళయరాజా సిచ్యువేషన్ చెప్పగానే బ్యాంకాంగ్ హాంకాంగ్ పోయి ట్యూన్ రెడీ చేసి సీడీ పంపిస్తాడు. ఆ 4 బొక్కల మీద వేళ్ళు అడిస్తూ పోదరా. రేయ్ వాడిని తక్కువ అంచనా ఎక్కండ్రా. వాడు వాయించడం వల్లే అమ్మాయి నవ్విందిరా బాబు. వీడు అంత కష్టపడి ఎందుకు పోదాలి? వీడి ముఖం చూస్తుంటేనే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చూడు ఫోన్ కూడా నవ్వుతుంది. తప్పు కూడా తొండ ఫేసుడా. చెప్పక ఎక్కడ తిరుగుతున్నావురా? అమ్మాయి తరఫు వాళ్ళంతా వచ్చేసారు, తొందరగా రా. ఏంటి అమ్మాయి తరఫు వాళ్ళ? అయ్యో సరే నేను వస్తున్నాను. ఇంతవరకు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. ఏమైందిరా? అమ్మాయి తరఫు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారట. అక్క నన్ను వెంటనే రమ్మని చెప్పింది. మీ నాన్న మాత్రమే టార్చర్ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు మీ కుటుంబం అంతా చేరి నీ ప్రేమను గోతులో పాతి పెట్టాలనుకుంటున్నారా? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకురా. అవునరా, మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడకుండా వెళ్ళు. ఎవరైనా టార్చర్ పెడితే 2 షిప్పులు ఒక ఏరోప్లేన్ అడుగు, పిల్ల తరపులో హార్ట్ అటాక్ వచ్చి పారిపోతారు. హాయ్ హాయ్ హాయ్. రేయ్, విక్కీ ఏ విధంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అదే విధంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తానని పడట్లేదు. ఏదో ఒక రాగం వాయించరా. రేయ్ చూస్తుందిరా, రేయ్ నవ్వుతుందిరా. వాయించు వాయించు. రేయ్ వస్తుంది వస్తుంది. వాయించు వాయించు. రేయ్ వర్కౌట్ అయిందిరా. ఐటు ఐ చూస్తుందిరా. మన వాయిస్తే అంతే. కాదు పిక్చర్కి వెళ్దామా, పార్క్ వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రేయ్ ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరమా? ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నదేంటి? ఇంతకాలం ఇలాంటి మ్యూజిక్ వాయించే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ గా వాయిస్తున్నాడు. తెలియట్లేదు. పోవే పో, బాగా వాయిస్తాడు. నిన్ను తాడు మీద నడిపిస్తూ కింద వాయిస్తూ ఉంటాడు. ఊరికే వాయించేవాడిని అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేశాను. వాడిని ఈ అమ్మాయి లేపుకెళ్ళిపోయింది. నేనే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఒరే దున్నపోతా, అక్కడేం చేస్తున్నావు? బండి లోపలేట. వీడేనండి విక్కీ. నమస్కారం. నా పెళ్లికి అంత తొందరగా వచ్చిందమ్మా. నన్నేం అడకురా, మీ నాన్నగారిని అడుగు. ఏంటన్నా నాకు చెప్పకుండా అమ్మాయి తరఫు వాళ్ళు పిలిపించారు? ఏమిటి చెప్పకుండా? నేనే మీ దగ్గర 5-10కి చేయి చాపుతున్నాను. అలాంటిది దానికేమైంది ఇప్పుడు? నాన్న నా మనసులో ఏముందో ఒక్కసారి అడిగి తెలుసుకోరా? ఎందుకు అడగాలి? నాకు ఒక మాట చెప్పండొచ్చు కదా. నీతో చెప్పి లాభం ఏమిటి? పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది నేను. నీకెవరా పెళ్లి చేయబోతున్నారు? మరి ఆ అమ్మాయి తరఫు వాళ్ళంతా వచ్చింది. పోరా మూర్ఖుడా, నీ బతుక్కి నీకు పెళ్లి కూడా చేస్తానని ఎలా అనుకున్నావురా? నీ కోసం ఓ అమ్మాయి బతుకు నాశనం చెయ్యాలా? ఇదంతా నీ తమ్ముడికిరా. ఇంకొకటి కావాలని నువ్వే కదా అడిగావు. నువ్వు తినకపోతే అంకుల్ లాక్కుని తినేస్తాడు. తినమ్మా, అంకుల్ నిన్నే చూస్తున్నాడు. వచ్చి లాక్కుని తినేస్తాడు తెలుసా? లేట్ అవుతుంది, త్వరగా తినకుంటే. నా మాట విను. చూడు అయ్యో ఏంటండి ఇది? పసిపిల్లలు తినిపిస్తుంటే లాక్కుని తింటున్నారు. అంకుల్ లాక్కుని తినేస్తాడని చెప్తున్నాను, అందుకే లాక్కుని తినేస్తాను. పాపను భయపెట్టాను కదా నన్ను, అంత మాత్రం లాక్కుని తింటా. అయితే అందుకు నేనే దొరికానా? నా మోహన్ ఏమైనా వేరేయడం రాస్తుందా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాడు 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 ఎందుకు నీ మొగుడే ఉన్నాడుగా, దున్నపోతలా ఎలా తింటున్నాడు చూడు. వాడి మోహన్ చూపించచ్చుగా. ఏ నా మోహన్ నువ్వు చూపించావు? ఏంటండి ఎక్కువ మాట్లాడుతుంటే మీరు తింటూ కూర్చున్నారు? నువ్వే కదా రెచ్చగొట్టిందే. నాకు నువ్వు దొరికావు చూడు. నా కర్మ. బాస్ వాళ్ళు తింటే తిన్ని పక్కన వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు?
వదిలేండి సార్, ఏదో తెలియక చేశారు. ఏంటో తెలియకుండా చేయడం టార్చర్ పార్టీలో ఉంది. వదలండి. ఎందుకు వాళ్ళ మీద కోపడ్డారు? పాప తినడం కోసమే కదా అలా చెప్పారు. అవునండి, నేనే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం, ఆ టెన్షన్ లో ఏం చేస్తానో తెలియక అలా బిహేవ్ చేశాను. ఇంట్లో ఏంటి ప్రాబ్లం? చెప్పకూడదు అనుకుంటే వద్దులే. చచ్చా, అలాంటిదేం లేదండి. అమ్మాయి తరపు వాళ్ళు వచ్చారు, త్వరగా ఇంటికి వచ్చాను, ఫోన్ వచ్చింది. పని బాటలేని నాకు ఇప్పుడప్పుడే పెళ్ళేందుకని ఇంటికి వెళ్ళి అమ్మానంతా మాట్లాడదాం అనుకున్నాను. షాక్ అయ్యానండి. ఏ పెళ్లి ఏర్పాట్లు మా తమ్ముడికండి. మీకు పెళ్ళవకుండా మీ తమ్ముడికి పెళ్లి చేస్తున్నారని ఫీల్ అయ్యారా? చచ్చా, అలాంటిదేం లేదండి. తమ్ముడు పెళ్లి చేసుకుంటే సంతోషమే కదండి. అయినా అన్నయ్యగా మర్యాద ఇచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదండి. పెళ్లి చేసుకోవడానికి నాకు అర్హత లేకపోవచ్చు, కానీ ఒక అన్నగా నాకు అర్హత లేదండి. ఐమ్ సారీ. మీ పేరు? వెక్కిళ్ళు వస్తున్నాయిగా, నీళ్ళు తాగండి. బై ది వే, నా పేరు విక్కీ అండి. ఇదేనండి నా ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను గమనిస్తున్నారు. ఈ రోజే దగ్గరకు వచ్చి పేరేంటని అడిగారు. అది కూడా చెప్పనివ్వకుండా ఈ ఎక్కిళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎక్కిళ్ళు నేను పేరు చెప్పక ముందు వచ్చి ఉండొచ్చు కదా, లేదా నా పేరు చెప్పిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. మీకు మాత్రమే ఎందుకండి ఇలా జరుగుతోంది? అదే అర్థం కావట్లేదండి. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు. 2 నెలల క్రితం నేను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే, అయ్యో సారీ అండి. ఎందుకు సారీ? పర్వాలేదు, టచ్ చేయండి. 1000 రూపాయలే. దేనికండి? అరికాల నుంచి ఒళ్ళంతా మత్తెక్కిపోయేలా కంపెనీ ఇస్తాను, ఏమంటారు? సరే అంటే నువ్వు ముందుకెళ్ళి నుంచో, నేను తర్వాత వస్తాను. హలో, చూస్తే డీసెంట్ గా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారంటే? సిగ్గుపడితే పనులు అవుతాయా? కావాలంటే రేటు తగ్గిస్తాను. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు. మగాళ్ళని మనశ్శాంతిగా ఉండేవారా మీరు? ఏవయ్యా, ఇష్టం లేకపోతే మానేవయ్యా, ఎందుకు ఊరికే గొడవ చేస్తా? ఏంటి ఇష్టం లేకపోతే వదిలేసేది? అదే ఓ మగాడు పిలిస్తే ఊరుకుంటారా మీరు? మిమ్మల్ని మామూలుగా వదలకూడదు. ఎరా, నన్ను గుర్తింది కాకుండా నన్ను పక్కలకు రమ్మంటావా? ఏంటి మాట మార్చేసావు? ఎరా, నాకు 1000 రూపాయలు ఇస్తానంటావా? అలా చూస్తారంటే దానికి తగిలించండి, బాగా గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎరా, నీ కక్క చెల్లెలు ఎవరు లేరా? చూడండి సార్, ఈ అన్యాయాన్ని. డబ్బులు ఇస్తాను, వస్తావా అని అంటున్నాడు. సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈవిడ వస్తావా అని పిలిచి ఇప్పుడు మాట మార్చేసింది సార్. సార్, నేను చెప్పేది నిజం సార్. అంటే వాళ్ళ అబద్ధం చెప్తున్నారా? ఎక్కరా బండి, ఎక్కరా బండి. తప్పుగా అనుకోకండి, నా పంపలేకపోతున్నాను. పర్లేదు, వదిలేండి. అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతారు, మీరు సంతోషంగా నవ్వుతున్నారు. నాకు సంతోషంగానే ఉందిలేండి. మీరే చెప్పండి, నేను మంచివాడిని ఎలాగండి ప్రూవ్ చేయాలి? ఆ అమ్మాయి వచ్చి చెప్తే గానీ నేను మంచివాడిని ఎవరు నమ్మరు. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అనుభవించి మనసు బాండబారిపోయింది. సంతోషమే తెలియకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొన్నాళ్ళుగా నా మనసులో సంతోషం వస్తూ పోతూ ఉందండి. ఎందుకు అంత సంతోషం? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, చెప్పండి. ప్లీజ్ వదిలేయండి. ఇప్పుడు చెప్తారా లేదా? నేను చెప్తాను మేడం. అయ్యో, ఇక్కడ కూడా వచ్చేసావా? కొత్తగా ఒక కాన్సెప్ట్ రెడీ చేశాను మేడం. ఈ కాన్సెప్ట్ కు మీరు ఓకే చెప్పారంటే ఆ తర్వాత నా లైఫే మారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిజంగానే నీ లైఫ్ మారిపోతుంది. వెళ్ళరా ఇక్కడ నుంచి. సార్, మీరు మేడం గారు లవరే కదా, మీరు చెప్తే తప్పకుండా వింటారు సార్. దయచేసి నా గురించి కాస్త చెప్పండి సార్. అనవసరంగా ఎక్కువగా వాగాను. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో లేదో.